హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 9ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ఈ పోలీస్ ఆఫీసర్ ఏమో సేబంకి మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉందేమో అని చెప్పేసి తన మీద గన్ అనేది పాయింట్ చేస్తాడు కదా. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే, మొత్తం ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేబం వాళ్ళ ఫ్లాట్కి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమనుకుంటారు అంటే, మీకేంటి ఇన్ని వాటర్ అలాగే ఇంత ఫుడ్ ఉంది, నువ్వు ఎక్కువ వాటర్ తాగుతున్నావా, నీకు దాహం వేస్తుందా అని చెప్పేసి సేబంని అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా ఈ పోలీస్ ఆఫీసర్ కూడా సేబంని అన్నీ అడుగుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఈ డాక్టర్ ఇదే టైం అనుకుని ఏం చేస్తాడు అంటే, సేబం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నీ వెతికేస్తూ ఉంటాడు. అంటే ఈ టాబ్లెట్ కోసం అనమాట. అంటే జిమ్లో దొరుకుతాయి కదా నెక్స్ట్ టాబ్లెట్స్, వాటి కోసం. అయితే యున్నేమో ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి గమనించడానికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ఏమో నేను ఊరికే చెక్ చేస్తున్నాను అని చెప్పేసి అలా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో సేబం నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి కదలకూడదు, నీ ఫ్లాట్లో మాత్రమే ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సేబంకి మాత్రం చాలా కోపం వస్తుంది. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే, ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, మనం ఎక్కడ మీట్ అవుదామని చెప్పి. ఇంకా సేబం అంటుంది, రిప్రజెంటేటివ్ ఉంది కదా, సో రిప్రజెంటేటివ్కి చాలా రాయల్ ఫ్లోర్ అనేది ఉంది, వాళ్ళ ఇంట్లో ఫుల్ ఎక్విప్మెంట్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చక్కగా మాట్లాడుకోండి అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా హ్యూన్ వచ్చి తను తీసుకెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈ రిప్రజెంటేటివ్ అయితే కాదు అని చెప్పలేకపోతుంది, ఎందుకంటే బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవును రిప్రజెంటేటివ్ వాళ్ళ ఫ్లాట్కే వెళ్దాం మనం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఏంటి ఫ్లాట్లో ఏం సామానం లేదు అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే, హ్యున్ అలాగే సేబం ఇద్దరు కూడా ఈ చిన్న పాప భయపడుతూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి మంచి మాటలు అనేవి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత హ్యున్ బయటకు వెళ్తాడు. అయితే ఇదే టైంలో ఆండ్రూ వచ్చేసి, సేబం పైన వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు, ఏంటంటే నీ దగ్గర ఉన్న ఫుడ్ అలాగే వాటర్ తీసేసుకుంటారంట వాళ్ళు అని చెప్పేసి అంటారు. ఇంకా సేబంకి చాలా కోపం వస్తుంది. తన చేతిలో ఒక నైఫ్ ఉంటే దాన్ని తీసుకుని పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా సేబంని చూసిన తర్వాత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఈ రిప్రజెంటేటివ్ ఉంటుంది కదా, సో తనైతే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు గన్ చూపించు, తన చేతిలో నైఫ్ ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయినా సరే ఈ పోలీస్ ఆఫీసర్ సేబం మీద గన్ పాయింట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో డాక్టర్ వచ్చేసి ఆ గన్ని లాక్కుందామని ట్రై చేస్తాడనమాట పోలీస్ ఆఫీసర్ దగ్గర. ఇంకా సేబం డాక్టర్ని ఒక్కటి కొట్టి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న గన్నుని లాక్కుని తను గన్ని పాయింట్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు మీకు అసలు నిజంగా మన అందరిలోనూ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఎవరి మీద ఉంది అంటే ఎవరికి ఉంది అనేది తెలుసుకోవాలి, అంతే కదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దీన్ని ఎవలా ఫైండ్ చేయొచ్చు అని చెప్పి నైఫ్ ఉంది కదా తన చేతిలో, ఆ నైఫ్ని తీసి తన చేతి మీద కోసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే బ్లడ్ స్మెల్ చూస్తే ఈ మ్యాడ్ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు అని చెప్పి. అయితే ఇదే టైంలో హ్యున్ అక్కడికి స్పీడ్గా వచ్చేసి సేబం చేతిలో ఉన్న కత్తిని తీసుకుని తన చేతిని కోసేసుకుంటాడు. సో కోసుకుని ఆ రక్తం అనేది కింద పడుతూ ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి స్మెల్ని చూపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఎవరు అనుకోనట్టుగా ఈ కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయి ఉంటుంది కదా, సో తన జాంబీ అయిపోతుంది. ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే హ్యున్ అలాగే సేబం ఇద్దరు కూడా ఆ అమ్మాయిని ఆపేసి సో తన్ని కట్టేసి మళ్ళీ జిమ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా జిమ్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటారు, నీకు ఎప్పుడు వచ్చింది డిసీజ్ అని చెప్పి. ఇంకా అమ్మాయి అంటుంది, నేను కన్వీనియన్స్ స్టోర్లో ఉన్నప్పుడే నాకు ఈ డిసీజ్ అనేది వచ్చింది, సో అప్పుడు నేను బ్లడ్ అనేది తుడిచేసాను, నాకు భయం వేసింది, మళ్ళీ మీరు నన్ను ఈ బిల్డింగ్లోకి రానివ్వరేమో అని చెప్పి నేను మీకు ఆ విషయం చెప్పలేదు అని చెప్పేసి ఇంకా జరిగిందంతా చెప్తుంది. ఇంకా సేబం కూడా అవన్నీ వింటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఈ చర్చ్ ఫాదర్ ఉంటారు కదా, సో ఆ చర్చ్ ఫాదర్ బయటకు వెళ్తారనమాట. ఇంకా వెంటనే అక్కడ ఏదో జరిగింది వాళ్ళ ఫ్లాట్లో అని తెలుసుకుని స్పీడ్గా వస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో రిప్రజెంటేటివ్ అయితే తన హెయిర్ అంతా కూడా ఊడిపోతూ ఉంటే వాష్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చర్చ్ ఫాదర్ ఏమో లోపలికి వస్తాడు. ఇంకా లోపలికి వచ్చేటప్పటికి అక్కడ మొత్తం అంతా బ్లడ్ ఉంటుంది, అంటే హ్యున్ బ్లడ్ అంతా కూడా కింద పడిపోయి ఉంటుంది కదా ఫ్లోర్ మీద. సో అదంతా కూడా క్లీన్ చేద్దాము అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. సో క్లీన్ చేసేటప్పుడు ఆ బ్లడ్ స్మెల్కి తను ఆ బ్లడ్ని తాగేయాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో తను దాన్ని లిక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో రిప్రజెంటేటివ్ వస్తుంది. ఇంకా వెంటనే రిప్రజెంటేటివ్ అడుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి. ఇంకా చర్చ్ ఫాదర్ అంటాడు, ఏం లేదు, నేను ఇదంతా క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మొత్తం అంతా ఇలా చేసింది ఎవరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంక దానికి రిప్రజెంటేటివ్ అంటుంది, ఇందాక వచ్చారులే కొంతమంది, వాళ్ళే ఇదంతా చేశారు, నేను రిప్రజెంటేటివ్ అవని వాళ్ళ పని చెప్తాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంక మనకి నెక్స్ట్ సీన్లో సో ఈ పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. సో
సో ఈ పోలీస్ ఆఫీసర్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట, సేబంని అనవసరంగా అనుమానించాను అని చెప్పి. ఇంకా సేబం అయితే ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను, మీరు ఎందుకు ఇలా చేశారో అని చెప్పి తన్ని కన్సోల్ చేస్తుందనమాట. నేనేం ఫీల్ అవ్వలేదు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వాళ్ళ ఫ్లాట్లోకి రమ్మని పిలుస్తుంది. దాని తర్వాత సేబం ఏం చేస్తుంది అంటే హ్యున్ని రూమ్లోకి తీసుకువెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ హ్యున్ మీద సేబంకి చాలా కోపం ఉంటుందన్నమాట. ఎందుకంటే తను ఆ నైఫ్తో కట్ చేసుకుందాం అనుకునేటప్పటికీ హ్యున్ వచ్చేసి తన బ్లడ్ని కోసేసి ఇస్తాడు కదా, సో దానివల్ల ఇంకా సేబంకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా హ్యున్ అయితే సేబంతో మాట్లాడదామని ట్రై చేస్తాడు, కానీ సేబం మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, ఈ కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయిని జిమ్లో పెడతారు కదా, ఇంకా ఆ అమ్మాయిని అక్కడి నుండి తీసేయమని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఇంకా అందుకని సేబం ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయి మొహం మీద ఒక క్లాత్ అనేది కప్పేసి తను తీసుకెళ్తూ ఉంటుంది. నేను ఎక్కడ ఉంచమంటావు, గోల్ఫ్ కోర్ట్లో ఉంచమంటావా అని చెప్పి అడుగుతుంది. ఆ అమ్మాయి ఏమో నేను అలా ఉండలేను ఆ ప్లేస్లో అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా సేబం తన్ని అంటే టెర్రస్ మీదకి తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో లోపల అంటే మిగతా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మీటింగ్ పెడుతూ ఉంటారనమాట. ఇంకా ఎంతమంది ఉన్నారో మన దగ్గర, అవును ఆ వర్కర్ కనిపించట్లేదేంటి, క్లీనింగ్ వర్కర్ అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే హ్యున్ ఏమంటాడు అంటే, ఇది ఇప్పుడే అవ్వలేదు, ఇంకా ఉంది, మనలో ఇంకా ఎంతమందికి ఈ డిసీజ్ ఉందో కనిపెట్టాలి కదా అని చెప్పి ఒక గ్లాస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఒక నైఫ్ని కూడా అక్కడ పెట్టి, ఇందులో బ్లడ్ వేయాలి, ఎవరు వాలంటీర్ చేస్తారు అని చెప్పేసి లాయర్ని అడుగుతాడనమాట. ఇంకా లాయర్ ఏమో నేను చేయను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. నేనే ఎప్పుడు వాలంటీర్ ఇవ్వాలా ఏంటి అని చెప్పి హ్యున్ అనేటప్పటికి వెంటనే ఆండ్రూ వచ్చేసి తన చేతిని కోసి ఆ బ్లడ్ ఉంటుంది కదా, సో ఆ బ్లడ్ అంతటిని కూడా ఒక కప్లో వేస్తాడనమాట. ఇంకా హ్యున్ ఏం చేస్తాడు అంటే ఆ కప్ని అందరి దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా రిప్రజెంటేటివ్ని మళ్ళీ అడుగుతాడు, అవును ఆ ఫాదర్ ఇంకా రాలేదు అని చెప్పేసి. కానీ ఆ రిప్రజెంటేటివ్ ఏమో ఫాదర్కి హెల్త్ బాగలేదు, అందుకే ఫ్లాట్లోనే ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో హాన్ని అలాగే హాన్ వాళ్ళ అసిస్టెంట్ని చూపిస్తారు. సో వీళ్ళిద్దరూ ఏమో ఇంకా కాలేజ్లో తిరుగుతూ ఉంటారనమాట. సో ఈ మ్యాన్ పర్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళందరినీ ఒక కాలేజ్లో పెడతారు కదా, ఆ కాలేజ్లోనే ఇంకా అక్కడికి ఈ చైర్మన్ కూడా ఉంటాడు. ఇంక ఈ చైర్మన్ దగ్గరికి హాన్ వెళ్తాడు. సో హాన్ వెళ్ళి, ఇదిగో మీరు చనిపోయారు అని చెప్పేసి ఆల్రెడీ అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా పబ్లిష్ అయిపోయింది, ఇంకా మీ గురించి ఎవరు కూడా వెతకరు, మీరు ఈ పర్సన్ వచ్చి చనిపోయారు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక మిమ్మల్ని నేను ఏమైనా చేయొచ్చు, నేను మిమ్మల్ని నా ఎక్స్పెరిమెంట్కి అంటే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను అని చెప్పి అలా తనకి కోపం వచ్చేలాగా మాట్లాడి ఇంకా బయటకు వచ్చేస్తాడనమాట. ఇంకా ఆయన అయితే కోప్పడిపోతూ మళ్ళీ జాంబీ లాగా మారిపోతాడు. ఇంకా తర్వాత తను బయటకు వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు హాన్ వాళ్ళ అసిస్టెంట్ హాన్తో ఏమంటుంది అంటే, మనకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే బాగా ఎక్కువ డిసీజ్ ఉన్న వాళ్ళని కావాలి, సో వాళ్ళని ఎక్కువ రోజులు మనం ఉంచడం అయితే కష్టము, ఇంకా వాళ్ళు ఒకవేళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారా లేకపోతే ఇంకా వర్స్ అవుతుందా తెలుసుకోవాలి కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి హాన్ ఏమంటాడు అంటే, సేబం వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది కదా, దానిలో మనకి ఎక్కువ మ్యుటేషన్ ఉన్న పేషెంట్స్ అందరూ దొరుకుతారు, వాళ్ళ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత ఈ అసిస్టెంట్ అయితే షాక్ అవుతుంది. అంటే మీరు కావాలనే అపార్ట్మెంట్ అంతటికి కూడా మొత్తం లాక్డౌన్ అనేది పెట్టారా, ఎందుకంటే ఆ పేషెంట్స్ అందరూ కూడా ఇంకా ఎక్కువ రోజులు ఉంటే వాళ్ళు కోలుకుంటున్నారా లేకపోతే ఇంకా వర్స్ అవుతుందా తెలుసుకోవడానికి అని చెప్పేసి తను షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా హాన్ ఏమో అవును అని చెప్పేసి అంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో సేబంని చూపిస్తారు. సో సేబం ఏమో 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు 15th ఫ్లోర్ అబ్బాయి ఏంటి అని అడుగుతాడు. ఇంకా కట్ చేస్తే సేబం ఏం చేస్తుంది అంటే, మిలిటరీలో క్యాంప్స్ వేసుకుంటారు కదా, సో ఆ టెంట్స్ అవన్నీ కూడా తీసుకుని వాటన్నిటిని కూడా ఇంకా ఈ కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయి కోసం అని చెప్పి అంటే టెర్రస్ మీద అవన్నీ కూడా ప్లేస్ చేసి తన కోసం కొంచెం ఫుడ్, వాటర్ వాటన్నిటిని కూడా అక్కడ పెడుతుందన్నమాట. ఇంకా ఈ కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయి ఏమో థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా సేబం కూడా సరే అని చెప్పి అంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, హ్యున్ అలాగే పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా ఈ నోవెలిస్ట్ వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్తారు. సో ఆ నోవెలిస్ట్ వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడు అంటే, సో నేను నా దగ్గరికి ఇందాక అంటే ఫాదర్ వచ్చారు, సో ఆయన కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత హ్యున్కి డౌట్ వస్తుంది. అవును, మొన్న జాంబీస్ వచ్చినప్పుడు కూడా ఫాదర్ని ఏమీ చేయలేదు, అంటే డిసీజ్ ఉన్న వాళ్ళు ఆ డిసీజ్ ఉన్న వాళ్ళని ఈజీగా కనిపెట్టేస్తున్నారు, కాబట్టి ఒకవేళ ఫాదర్ కూడా ఈ డిసీజ్ ఏమైనా ఉందా అని చెప్పేసి తనకి డౌట్ వస్తుందన్నమాట.
ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఈ రిప్రజెంటేటివ్ ఆండ్రూ బ్లడ్ ఉంది కదా కప్‌లో, ఆ బ్లడ్‌ని తీసుకొని వెళ్ళిపోతుందనమాట వాళ్ళ ఫ్లాట్‌కి. వెళ్ళిపోయి ఏం చెప్తుంది అంటే, ఈ బ్లడ్ కిందంతా ఒక పెద్ద సీన్ జరిగింది. ఈ బ్లడ్‌తో మనం అంటే ఎవరికి డిసీజ్ ఉందో ఫైండ్ చేయొచ్చు. ఆ సేబమ్ గనుక ఈ డిసీజ్ ఉంది అంటే మనం ప్రూవ్ చేసామంటే చాలు ఈ అపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ మనమే అవుతాము అని చెప్పి పక్కకి వెళ్ళి మళ్ళీ వస్తుందనమాట. వచ్చేటప్పటికి ఆ బ్లడ్ అంతటిని కూడా ఈ ఫాదర్ తాగేస్తాడు. ఇంకా అది చూసిన తర్వాత ఈ రిప్రజెంటేటివ్ అయితే గట్టిగా అరుచుకుంటూ వేరే రూమ్‌లోకి వెళ్ళిపోయి లాక్ చేసేసుకుంటుంది. "నీకు ఈ డిసీజ్ ఉందని నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు నీకు ఈ డిసీజ్ ఉందని అందరికీ తెలిసిందంటే నేనేమైపోతాను? నన్ను రిప్రజెంటేటివ్ కింద కూడా చేయరు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత ఈ ఫాదర్ అంటాడు, "నేను నిన్నేమీ చేయను. నాకు తెలుసు. ఎంత కష్టమో నీకేం తెలుసు. నాకు ఈ డిసీజ్ వచ్చింది. కానీ నేను నా బ్లడ్‌ని నేనే తాగడానికి ట్రై చేశాను. అయినా సరే అది చాలా దారుణంగా ఉంది. నేను తాగలేకపోయాను. నేను అయినా సరే ఎవరి రక్తం తాగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా" అని చెప్పేసి ఇంక తనైతే కాసేపు మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇంక వెంటనే ఈ అమ్మాయి ఉంటుంది కదా రిప్రజెంటేటివ్, తను బయటకొచ్చి చూస్తుందనమాట. ఇంక బయటకొచ్చి తనైతే చూసి షాక్ అవుతుంది. ఇంక ఇదే టైంలో సేబమ్ అలాగే హ్యున్ ఇద్దరు కూడా అంటే చర్చ్ ఫాదర్‌కి డిసీజ్ ఉందా లేదా అనేది కనిపెట్టడం కోసం వస్తారనమాట. అంటే బ్లడ్ ఉంటుంది కదా! సో, దాన్ని చూపిస్తే తనకి డిసీజ్ ఉందా లేదా అని తెలుస్తుంది అని చెప్పి అక్కడికొస్తూ ఉంటుంది. కానీ చర్చ్ ఫాదర్ అయితే భయపడి పారిపోతూ ఉంటాడు. ఇంక తనకి పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. సో, పోలీస్ ఆఫీసర్ ఏమో చర్చ్ ఫాదర్ నేను ప్రేయర్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈ ఫాదర్ మాత్రం భయపడి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. ఇంక ఈ పోలీస్ ఆఫీసర్‌కి ఎందుకు ఫాదర్ అలా పారిపోతున్నాడో అర్థం కాదు. ఇంక నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే హ్యున్ అలాగే సేబమ్ ఇద్దరు కూడా రిప్రజెంటేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో, ఫాదర్ లేరు అని చెప్పేసి రిప్రజెంటేటివ్ అంటుంది. కానీ వీళ్ళిద్దరూ నమ్మకుండా లోపలికి వెళ్తారు. అయితే ఇదే టైంలో ఫాదర్ ఏం చేస్తాడు అంటే డాక్టర్ ఉన్నాడు కదా! సో, వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్తాడు. ఇంక వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్ళేటప్పటికి డాక్టర్ తనని చూసి ఇంక భయపడిపోయి వెంటనే తన రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. సో, తన రూమ్ లోపల ఈ లాయరు అలాగే మేనేజర్ ఇద్దరు కూడా ఉంటారనమాట. అయినా సరే వాళ్ళిద్దరికీ ఏమీ చెప్పకుండా ఈ డాక్టర్ వెళ్ళిపోయి వేరే రూమ్‌లోకి వెళ్ళి దాక్కుని పోతాడు లాక్ ఏసేసుకొని. ఇంక ఈ లాయర్ అయితే అడుగుతూ ఉంటాడు, "ఏమైంది డాక్టర్" అని చెప్పేసి. కానీ డాక్టర్ మాత్రం ఏం మాట్లాడకుండా లాక్ చేసేసుకుంటాడు కదా! ఇంకా ఈ డాక్టర్ వెనకాలే ఈ ఫాదర్ కూడా వచ్చేస్తాడనమాట. ఇంక ఈ ఫాదర్ కూడా వచ్చేసి లాయర్‌ని చూసి లాయర్ వైపు వెళ్ళిపోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే చంపేయడానికి. లాయర్ ఏం చేస్తాడు అంటే మేనేజర్ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా మేనేజర్ కూడా భయపడిపోతూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో సేబమ్ వచ్చేసి ఆ చర్చ్ ఫాదర్‌ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఇంక ఈ చర్చ్ ఫాదర్ అయితే సేబమ్ మీదకి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో హ్యున్ వచ్చేసి ఇంక హ్యున్ ఈ చర్చ్ ఫాదర్‌ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకనే తనేం చేస్తాడు అంటే తన చేతికున్న కట్టును తీసేసి, "ఇదిగో నా బ్లడ్ ఇంకా టేస్టీగా ఉంటుంది కదా! నీకిష్టం కదా! ఇట్రా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. చర్చ్ ఫాదర్ ఏమో వెంటనే హ్యున్ బ్లడ్ స్మెల్ చూసి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట హ్యున్ దగ్గరికి. ఇంకా అలాగా సేబమ్‌ని కాపాడుతాడు హ్యున్. ఇంకా హ్యున్ కూడా తనతో ఫైట్ చేసి ఇంకా తన్ని అంటే తన చేతులు వెనక్కి కట్టేసి ఇంకా కింద ఉంచేస్తాడు. ఇంకా తన మొహం మీద కూడా ఒక క్లాత్ అనేది కప్పేస్తారనమాట. ఇంకా కప్పేసి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళెవరికీ కూడా లోపల డాక్టర్ ఉన్న విషయం తెలీదు కదా! అందుకని అందరూ బయటకు వెళ్ళిపోతారు. కానీ అదే టైంలో ఏమవుతుంది అంటే చర్చ్ ఫాదర్ మొహం మీద ఉన్న క్లాత్ అనేది ఎవరో తీసేస్తారు. ఇంక ఈ చర్చ్ ఫాదర్ ఏం చేస్తాడు అంటే అటు నుండి చూస్తూ ఉంటాడనమాట. ఇంక తనకి అక్కడ ఈ డాక్టర్ కనిపిస్తాడు. ఇంక డాక్టర్ మీదకి వెళ్దామని చెప్పి స్పీడ్‌గా వెళ్ళేటప్పటికి ఈ డాక్టర్ కింద కుంగుతాడు. ఇంక కింద కుంగేటప్పటికి ఆ మేడ మీద నుండి ఈ ఫాదర్ కిందకి పడిపోతాడనమాట. ఇంకా డాక్టర్ అయితే అదంతా చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంక తర్వాత తను వెళ్ళిపోయి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ రూమ్‌లోకి వెళ్ళి దాక్కుని పోతాడు. ఇంక తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వస్తారనమాట. ఈ రిప్రజెంటేటివ్ కూడా చూస్తుంది ఏం జరిగింది అని చెప్పి. ఫాదర్ చనిపోవడం చూసి తనైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది. సో, ఫాదరు అలాగే రిప్రజెంటేటివ్ ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుంటారు కదా! ఎప్పటి నుండో వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఇంక ఈ రిప్రజెంటేటివ్ అయితే మీ ఇద్దరి వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి హ్యున్ని అలాగే సేబమ్‌ని అంటూ ఉంటుందనమాట. ఇంకా హ్యున్ అయితే లోపల ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇంక డాక్టర్ ఏమో నాకేం తెలీదు అన్నట్టు అలా యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక మనకి నెక్స్ట్ సీన్‌లో లాయర్‌ని అలాగే మేనేజర్‌ని చూపిస్తారు. సో, ఈ మేనేజర్ అయితే చాలా థాంక్స్ ఇందాక మీరు నన్ను కాపాడినందుకు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. కానీ యాక్చువల్‌గా లాయరే వెళ్ళి మేనేజర్ వెనకాల దాక్కున్నాడు ఆ వ్యక్తి వస్తే. ఇంక తర్వాత లాయర్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఏమైంది అని చెప్పి. ఇంక అప్పుడు లాయర్ అంటాడు, "ఇందాక ఆయన చనిపోయాడు ఫాదర్ నాకు భయమేసింది. అందుకే కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం నేను టెర్రస్ మీదకి వెళ్ళాను" అంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది, "అదేంటి టెర్రస్ మీద కన్వీనియన్స్ స్టోర్ అమ్మాయి ఉంది కదా" అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ లాయర్ మాత్రం ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ సేబమ్ ఏం చేస్తుంది అంటే హ్యున్‌కి మళ్ళీ తన చేతికి అంటే దెబ్బ తగిలింది కదా! దానికి మళ్ళీ కట్టనేది వేస్తూ ఉంటుంది. "నీకు బానే ఉందా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైటే ఈ రిప్రజెంటేటివ్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తన డోర్ ఎవరో నాక్ చేసినట్టు ఉంటే తను డోర్ ఓపెన్ చేసి చూస్తుందనమాట. అంటే
ఫాదర్ వచ్చారేమో అని చెప్పి, కానీ ఎవరు రారు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంచుతారో తెలియదు కదా, సో వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అంతా కూడా అయిపోతుంది, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఫుడ్. ఇంకా వీళ్ళందరూ కలిసి 15th ఫ్లోర్ అబ్బాయి దగ్గరికి వెళ్తారనమాట. మాకు కొంచెం ఫుడ్ ఇవ్వవా, మాకు కొంచెం వాటర్ ఇవ్వా అని చెప్పేసి అడగడానికి. ఇంకా ఈ 15th ఫ్లోర్ అబ్బాయికి అసలే భయం కదా ఎవరైనా వస్తే, సో తనైతే డోర్ నాక్ చేసేసుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడికి సేవమ్మ అలాగే హ్యున్ వచ్చేసి ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి ఇంకా 15th ఫ్లోర్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం ఫుడ్ ఇవ్వు, వాళ్ళందరూ కూడా తినాలి కదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు 15th ఫ్లోర్ అబ్బాయి అంటాడు, సరే నేను ఆలోచించుకుని చెప్తాను మీకు రేపొద్దున కల్లా అని చెప్పేసి అంటాడు. ఇంకా సేవమేమో చాలా థ్యాంక్స్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది ఆ అబ్బాయి దగ్గరికి. కానీ హ్యున్ ఏం చేస్తాడు అంటే సేవం చేతిని పక్కకు తీసేసి హ్యున్ అబ్బాయికి షేక్ హ్యాండ్ అనేది ఇచ్చి ఇంకా సేవం అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సేవం అయితే అదంతా చూసి నవ్వుతూ ఉంటుంది. దాని తర్వాత సేవం ఏం చేస్తుంది అంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుందనమాట, తను ఆలోచించుకొని రేపు చెప్తాడంట, రేపు మీకు ఫుడ్ ఇస్తాడు, ఇప్పుడు మీరేం భయపడకండి అని చెప్పేసి అలా వాళ్ళందరినీ పంపించేస్తూ ఉంటుంది. ఇంకా హ్యున్ కూడా సేవంని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సేవం ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయి ఆ 15th ఫ్లోర్ అబ్బాయికి టీ షర్ట్స్ అడుగుతూ ఉంటాడు కదా, సో సేవం టీ షర్ట్స్ అందుకని చెప్పి అంటే లార్జ్ సైజ్ ఉన్న టీ షర్ట్స్ ఏమైనా ఉన్నాయేమో తన దగ్గర అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. ఇంకా తనకి ఒక టీ షర్ట్ దొరుకుతుంది. ఇంకా దాన్ని ఆ 15th ఫ్లోర్ అబ్బాయికి గిఫ్ట్ కింద ఇద్దాము అని చెప్పి పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో హాన్ని చూపిస్తారు. సో హాన్ అయితే వాళ్ళ వైఫ్ దగ్గర ఉంటాడనమాట. సో వాళ్ళ వైఫ్ దగ్గర ఉండి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ కూడా కొంచెం కొంచెం కోలుకుంటుంది కదా, సో ఆవిడేమంటుంది అంటే మన బిడ్డ జాగ్రత్త, నేను అంటే నాకేమైనా పర్వాలేదు కానీ మన బిడ్డ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా విన్న తర్వాత హాన్ ఏమంటాడు అంటే నువ్వేం టెన్షన్ పడకు, మనం ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా కొంచెం హోల్డ్ చెయ్యి చాలు అని చెప్పేసి ఇంకా తనతో అలా మాట్లాడి బయటకు వచ్చేస్తాడు. ఇంకా బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడనమాట హాన్. ఇంకా హాన్ వాళ్ళ అసిస్టెంట్ అంటూ ఉంటుంది, ఇప్పుడు ఆ బేబీ బర్త్ని మనం ఆపడం కష్టం, సో తన్ని ఆపరేషన్ తీసినా సరే మనం బయటకు తీసేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత హాన్ ఏమంటాడు అంటే నాకు 2 ఆప్షన్స్ లేవు, ఒక్క ఆప్షనే ఉంది, నేను నా వైఫ్నే కాపాడుతాను అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో అసిస్టెంట్ ఏం చెప్తుంది అంటే సేవం రిజల్ట్స్ అనేవి బయటకు వచ్చాయి, సో తనకి అంటే యాంటీబాడీస్ ఉన్నాయి తన బ్లడ్లో అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత హాన్ అయితే కొంచెం రిలీఫ్ అవుతాడనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ప్యారలల్గా సేవం ఏం చేస్తుంది అంటే ఆ టీ షర్ట్ తీసుకొని ఆ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయికి ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా హ్యున్ ఏమో జాగ్రత్త నువ్వు తొందరగా వచ్చాయి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా సేవం కూడా సరే అని చెప్పి వెళ్తుందనమాట. ఇంకా హ్యున్ ఏమో కింద అంతా కూడా క్లీన్ చేసుకుంటూ తనేం చేస్తాడు అంటే వాష్రూమ్లో ఉన్న మిర్రర్ దగ్గరికి వెళ్ళి తను మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తను షర్ట్ అనేది కొంచెం కిందకి తీస్తాడు. సో అక్కడేముంటుంది అంటే ఒక జాంబీ గీరిన గీతలు అనేవి ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు హ్యున్ ఏం జరిగిందో గుర్తు ఉంటాడనమాట. సో ఈ ఫాదర్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఈ ఫాదర్ హ్యున్ని గీరేస్తాడు. ఇంకా అదంతా కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా హ్యున్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు, నేను ఎలాగైనా సరే సేవంని కాపాడాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే హాన్ ఒకసారి హ్యున్కి ఒక వాకీ టాకీ ఇస్తాడనమాట. సో ఆ వాకీ టాకీ అనేది ఇప్పుడు వర్క్ అవటం స్టార్ట్ అవుతుంది. అంటే హాన్ అంటే హ్యున్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా హ్యున్ ఏమో నేను వింటున్నాను చెప్పండి అని చెప్పేసి హాన్తో అంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఈ సస్పెన్స్తో అయిపోతుంది. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా హ్యున్ కూడా అంటే ఈ జాంబీలాగా మారుతాడు అని చెప్పేసి. మరి మన హీరో జాంబీలాగా మారిపోయి సేవంని అటాక్ చేస్తాడా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.